ఉషకో అక్కు ఇంతసేపు 10 సెకండ్లు భూకంపం వచ్చింది చూసినావా? అదే అవ్వా నాకు గుండె దడదడైంది, గుండెలు జారి కింద పడ్డాయి. అవ్వో నీ మామూలుగా భయపడలే, బొచ్చలు గిన్నెలన్నీ కింద పడే. కాదే గిట్టనే రాత్రిపూట వస్తే చచ్చిపోతామో ఏందో. భూమి లోపలికి పోతామంటావా? మరి ఇక భూమి కూలినాక ఏడు ఉంటుంది, భూమి లోపల ఉండకపోతే ఎవడే నాయే. కుండలన్నీ పగిలిపాయే, గోళ్ళు వచ్చలన్నీ కింద పడిపాయే. ఇవాళ దాకా సర్ది వచ్చి కూర్చున్నాయి, ఆడ ఊలుతుందా ఇల్లని. ఎప్పుడు చూడండి ఏమన్నా అవుతుందా ఏంది, పోరగాలు చిన్నోళ్ళాయే, పెళ్ళిళ్ళు పెటాకులు కాలేదాయే, ఏం చేసుడు. పోరగాలంటే యాదకొచ్చింది, మా బాడకవు లేడు కానీ ఇంట్లో, మా బాడకవు కూడా లేడక్క. వామ్మ ఓరి లంగగాడిది ఎడుగునేవరా, భూకంపం వచ్చి పాడైంది ఇంతసేపు. ఓ రాగి జుట్టు బాడకో నీ గురించి ఎత్తుకుంటూ వచ్చింది రాగిటు. ఏం చేసుడే, పోరగాలు పెద్దోళ్ళు గారాయే, మనం లేకపోతే ఎట్లా, ఏం చేసుడు. పెళ్ళిళ్ళన్నా చూడకపోతేవా, ఇది ఎక్కడ పాపానికి వచ్చింది అక్క భూకంపాలు. అదే అక్క గోదావరి తీరం మొత్తం వచ్చిందడగా అని తెలుగు రాష్ట్రాలల్లా. ముందు నువ్వు పొంగుడాపురా అని మింత పొంగిన పాలు పొయ్యి పాలు. ఆడాడో తిరుక్కుంటే తిండి లేదు, తికానం లేదు, భయం లేదు. మీ అమ్మ గీత కూడా పెట్టినల్లురా, కాసేపు అయినాక వచ్చిన మంచిగా ఉండు. అరే మన దోస్తులతో ముచ్చట చెప్పాలగా, ఇంత ఖాళీ లేకపోదాం పారవు. అరే 1 2 3 అంట, ఈడు ఉండకుండా పరిగెత్తాలరా. అగో ఓ బాడుకోవాలారా, అగదుడే పరిగెడతారక్క. మరి మిమ్మల్ని మా ఇసమ్మ మింగ ఇది ఎక్కడ పాపానికి వచ్చిందిరా, ఈ ఏడని పరిగెత్తాలి, ఏడని ఎతకాల మిమ్మల్ని. అగో గిటెడు పోతానవరా, భూకంపం వస్తుందట కాదు వినలేదా? ఇన్నగాని ఏం చేసుడా అని మీ దగ్గరకు వస్తానరా, గదే ముచ్చటేరుకైంది ఇప్పుడే. అరే లింగని పిలవకపోయినవురా పాపం, ఒకసారన్నా చూద్దాం ఇక. ఓరి లింగా అగో జీడజేరి ముచ్చట పెడతారు. ఆదిరయ్య భూకంపం గురించి మాట్లాడుకుంటాను. అదే మత్తు భయమైంది, ఇంతసేపు గిన్నెలు పోచడానికినే కాదురా. ఏవో కూసుంటే నేనేందా కిందకి పోతానని చూస్తానా, భూకంపమా అని తర్వాత అర్థమయ్యే. వట్టి గురికినాం కాదురా బయటకి. నీ అమ్మ మేము బయటనే ఉన్నావా, ఇంట్లోనే ఊరా, ఇందాకనే పోతే ఇంటికి. మా అమ్మ పొల్లు తిట్టింది మమ్మల్ని. ఎట్లా మనం చత్తానం కాదురా, ఇక కోళ్ళని మేకల్ని కోసుకొని తినడే. ఇక నైట్ కల్లా చత్తామేమోరో ఈ భూకంపం వచ్చి. పూరిలంగా బాజోడ గట్ట అంటవేంద్రా? ఏం లేదురా, ఎంకని కానీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి, 2 పట్టుకొచ్చుకొని దావత్ చేసుకున్నాయి, ఏముంది అట్టా చత్తాయి. అయితే పూరిలంగా నువ్వు లింగా ఏ ఊక పాడుకో జోకులు చేస్తావు కాదు కానీ, ఇక కోళ్ళది ముచ్చట చెప్పరాదు. ఇంత మన కడుపులు వేసుకుందాం ఎట్లా చచ్చేటే కదా, గదే చెప్తాడు. సరే అని ఎంకడిస్తాడంటవా? పట్టుకొచ్చుకుండే మీకు ముచ్చట తెలుసో తెలియదో కానీ, ఇంతకు ముందు కూడా గిట్టనే కొన్ని సంవత్సరాల ముందు భూకంపం వస్తానట, కోళ్ళ మేకల్ని మొత్తం కోసుకొని తినారట. ఇప్పుడు గదే అవుతుంది కావచ్చు. ఇక మనకు దావతే సత్య చచ్చినాం కానీ ఇక మంచిగా మొత్తం తినుడేరా కడుపు నిండా. పిల్లలు చచ్చిపోతే ఎత్తారు, మన నలుగురం ఒకనే ఉందాం. సరే ఇక బాండ్రా ఇంకా ఇంటికి పోదాం. ఓ పొరగల్లారా, ఇది ఏంది బాటల నుంచి బాతకాని పెడతారా, ఏం చేస్తారు? అంకులు సత్తాను మీరు తెలవదా? వీడవని పోరాడు, ఎవరిని సత్తానంటాడు? ఏ కట్ట కాదే, భూకంపం వచ్చిందట కదా, ఇక సాయంత్రం వరకు చత్తామట కదా. అవునట కదా. ఓడాడి మీకు చెప్పినోడు ఏదో 10 సెకండ్లు వచ్చిపోయిందా అట, గంతే. మంచిగానే ఉంటాము, ఎందుకు సత్తాం? అమ్మ వీరమ్మ బత్తాయో అగో వస్తానే వచ్చి ఇంటికి ఆగు. ఈడ మా 5-6 పోరగాలు కలిసిర్రు. ఊరిలంగా వాడకవు చూసినట్టే చెప్పినావు కాదురా. అరే నువ్వు అని ముడ్డనకాలు తిరుగుతున్నావు కాదురా, గాయంత తెలవదారా? అరే నాకేం తెలుసురా అనుకున్నా. ఊరిలంగా వాడకు, నీ మాటగా నలుగురికి చెప్తే మా ఇజ్జతి పోవును గారా. ఈ జట్టమ్మడ కొడుకు మాటలే పట్టుకోవాలి. గాయంత ఎంకనింటికి కోళ్ళ దొంగతనానికి పోదాం అనుకున్నాం కాదురా, వచ్చేటోళ్ళమేమో. కట్టేసి కొడతారు